ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్కు అంతరాయం కలిగింది. అకాల వర్షాలతో ఎర్రజొన్న, వరి, ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లాలో వర్షం కురిసింది. వానలతో మామిడి, మిర్చి, వరి, మొక్కజొన్న, జొన్న సాగు రైతులు కలవరపడుతున్నారు. మామిడికాయ అకాల వర్షానికి మామిడికాయలు రాలి సుమారు 20,000 దాకా నష్టమైన గవర్నమెంటు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి. మా రైతులని, చిన్న రైతులని మాకు ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. చూడండి సార్, మొత్తం మామిడికాయలు మొత్తం రాలిపోయినాయి. ఈ గవర్నమెంటే మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలని, దీని జీవనోపాధ్యాయం మాది. ఇది మామిడికాయలు అమ్ముతాం, ఇదే మాది పని, మా వృత్తి. మాపై కనుకరించి మాకు ఎటువంటి ఉపాధైన నష్టపరిహారాన్ని కల్పించాలని. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలో ఇటు తెలంగాణలో కూడా భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల మామిడి పంట కూడా పూర్తిగా కోల్పోయామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు ఇంకా ఎన్ని రోజులు వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు? ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ అకాల వర్షంతో అయితే ఇటు రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఈ అకాల వర్షంతో కొంత హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపుగా మార్చి మొదటి వారం నుంచి కూడా 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఇటు ఎండవేడి ఉక్కపోతతో అవుతున్న ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత చల్లదనంతో ఊరట కలిగినప్పటికీ కూడా ఇటు రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షంతో పూర్తిగా మామిడి చెట్ల పైన ఉన్న 50% మేర పంట ఇటు నేలవారుగా గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ ఈదురుగాలు అకాల వర్షంతో అయితే పూర్తిగా మామిడికాయలు నేలరారడం, ఇటు వరి, మొక్కజొన్న పంటలు కూడా నేల కొరగడం, పచ్చి మిర్చి రైతులకు సంబంధించి కూడా మిర్చి రైతుల పంట నేల కొరగడంతో కూడా వారైతే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత వారం రోజుల క్రితం కురిసిన వర్షానికే 1000 ఎకరాల్లోనైతే పంట నష్టం అయితే జరిగింది. మళ్ళీ ఈ రోజు కురిసిన అకాల వర్షంతో కూడా భారీగా పంట నష్టం జరగడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఇటు మామిడి తోటలు సాగు చేస్తున్న రైతుల్లో ఎక్కువ మొత్తంలో కౌలుకు పట్టిన రైతులైతే ఉన్నారు. పూర్తిగా ఎకరాకు 20 నుంచి 30 వేల కౌలు చెల్లిస్తూ కూడా వారైతే పంటలను అయితే సాగు చేస్తున్నారు. దీంతో చేతికి అందించిన మామిడి పంట నేలరావడంతో కూడా వారు ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలంటూ కూడా రైతులైతే వేడుకుంటున్న పరిస్థితులు. మరోవైపు పూర్తిగా అకాల వర్షంతో అయితే ఉత్తర తెలంగాణలోనైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు ఉత్తర తెలంగాణ మీదుగా హైదరాబాద్ వరకు అయితే ఇటు గాళ్లు వీయడంతో అయితే ఎక్కడికక్కడ కూడా వాతావరణం అయితే చల్లబడుతుంది. ఇటు వాతావరణ శాఖ కూడా ఒకటే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు ఉంటాయి, ఖచ్చితంగా అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.